హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకి మనం ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటామండి. చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాం. అవి చిన్నవే అంటే ఈ రోజున్న పెద్ద సమస్య కూడా రేపటికి చిన్నదవుతుందండి. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొంచెం వయసులో ఉండగా అంటే కొంచెం అనుకోవచ్చు. ఏదోలే మనకి అనుభవం లేక కొన్ని కొన్ని ఫీల్ అవుతాం. కానీ కొంచెం పెద్ద వయసొచ్చిన తర్వాత చిన్న విషయాలకి ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుందండి నాకు. మన చుట్టూ రకరకాల మనుషులుంటారండి. అందుకని అన్నిటికి ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉంటాయా చెప్పండి? ఓ వేలు పొడుగుంటుంది, ఓ వేలు పెట్టుంటుంది, ఓ వేలు లావుంటుంది, ఓ వేలు సన్నం ఉంటుంది. అంతేనా? 5 వేళ్ళే ఒకలా ఉండనప్పుడు మనుషులెందుకుంటారండి? మనం ఎందుకలా ఆలోచించం? అందుకనే ఏదైనా చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మైండ్ పాడు చేసుకోకూడదు అనిపిస్తుందండి నాకైతే. మీరు కూడా ఇలా ఆలోచిస్తారా? ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయం అండి. ఎవరో ఏదో అన్నారని ఎవరన్నా వచ్చి చెప్పారనుకోండి. అది మనం దాన్ని అక్కడితో వదిలేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నన్నే అన్నారు సపోజ్. నేను ఎలాంటిదాన్నో నాకు తెలుసు కదండీ! ఎవరో అన్నారని ఫీల్ అయ్యి మనం ఎందుకు బాధపడాలి చెప్పండి? చాలా వరకండి నాకో ఫ్రెండ్ చెప్పేవారనమాట. ఏమనంటే, "ఎవరో అన్నదానికి నువ్వెందుకు బాధపడతావు? తప్పు వాళ్ళు చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు" అనేవారండి. అది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు చేసిన దానికి మనం 10 సార్లు అనుకుంటే అది మనకి తదాస్తు దేవతలుంటారంటారు చూసారా? అది మనకే ఆపాదించినట్టు అయిపోతుందండి. దాని గురించే 100 సార్లు ఆలోచించేస్తూ ఉంటాం. ఇక పరిష్కారం లేని సమస్యలా అయిపోతుందండి. దానివల్ల మానసికంగా టెన్షన్. వేరే పని చేయలేకపోతాం. ఎంత బాధపడాలో అంత బాధపడతామండి. ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు ఇదే సరిపోతుంది మనకి. అవునంటారా? కాదంటారా? చెప్పండి. అలా ఆలోచించడం ఎంతవరకు సబబు? దీనికి పరిష్కారం ఏంటి అనేది ఈరోజు టాపిక్ అండి. ఎప్పుడైనా సరేనండి. దేన్నైనా మనం పాజిటివ్‌గా తీసుకుంటే అంత బాధ అనిపించదండి. ఏ విషయమైనా సరే. ఇప్పుడు మనమేంటో మనకు తెలిసినప్పుడు, మనం ఎలా ఉంటామో మనకు తెలిసినప్పుడు, ఎవరో ఏదో అనేశారు అనే దాని గురించి ఆలోచించే కంటే, దాని గురించి బుర్ర పాడు చేసుకునే కంటే, మనకేదైనా బాధ కలిగినప్పుడు బిజీగా ఉండడం అలవాటు చేసుకోవాలండి. ఎప్పుడు కూడా పని కల్పించుకోవాలి. ఇల్లు సర్దడం. కొంతమందికి ఇల్లు సర్దడం ఇష్టం ఉంటుందండి. శుభ్రంగా ఉండాలి ఇల్లని సర్దిందే సర్దుతూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. అలాగే ఇల్లు సర్దడం. నేను కూడా ఒక్కోసారి చిరాకు పుడితే బీరువా సర్దుతానండి. దాంట్లో ఉన్న చీరలన్నీ కనిపిస్తాయి కదా! అదొక ఆనందం అనమాట. ఇన్ని చీరలున్నాయని చెప్పని. మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపించిందా? కామెంట్స్‌లో తెలియచేయండి. బీరువా సర్దుతాను. లేదు బట్టల గూడు సర్దుతాను. అలా చేస్తాను. ఇంకా చికాకనిపిస్తే మిషన్ కుట్టుకుంటానండి. లేతే మీకు ఇదివరకు కూడా చెప్పాను. పెయింటింగ్ గూడా ఏవో పిచ్చి గీతలు వేస్తూ ఉంటాను. పెద్ద ఆర్టిస్ట్‌నేం కాదు. అలా అనమాట. అలా అండి మనకు మనం బిజీగా ఉంచుకోవాలండి. ఎప్పుడైతే పనిలో పడిపోతామో ఈ ఆలోచనలుండవండి. నేను ఈ యూట్యూబ్‌కొచ్చిన తర్వాత చాలా వరకు నా మైండు ప్రశాంతంగా అయిందండి. ఎందుకంటే, ఏ వీడియో పెడదాం? దాని గురించి ఏం ఆలోచించాలి? నెక్స్ట్ వీడియో ఏం చేయాలి? దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి మనం వీడియో అప్‌లోడ్ చేసే వరకు మనకి దాదాపు 2 అవర్స్ పడుతుంది. యూట్యూబర్స్ అందరికీ ఇది తెలిసిన విషయమే. అలా అండి. దీని గురించే ఆలోచిస్తూ చాలా టైం నాకు దాంట్లో స్పెండ్ చేసేస్తున్నానండి. దానివల్ల ఎక్కువ ఆలోచన తగ్గిపోయింది నాకు. ఎందుకంటే అండి, ఒకసారి ఇలాగే నేనేదో విషయం బాధపడి ఏడుస్తూ ఉంటే చెప్పాను గదా! మా బావగారి అమ్మాయే నాకు ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇలా చేయాలి పిన్ని, ఇలా చేసుకో, వీడియోలు చేసుకో నువ్వు మర్చిపోతావు అని. నిజంగా తను ఏ ముహూర్తాన చేసిందోనండి, నాకైతే మాత్రం అది బాగా అనమాట. చాలా వరకు నా మైండు ఆహ్, క్యూర్ అయిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ ఇటే ధ్యాస ఎళ్ళిపోతుందనమాట. తర్వాత గార్డెనింగ్ ఒకటండి. మొక్కల పిచ్చి మహా పిచ్చండి నాకు. కాకపోతే ఇదివరకు ఇలాగేనండి గులాబీ మొక్కలు ఎక్కువ తెచ్చేసి, పెట్టేసి, అవి బాగా డబ్బులు పెట్టి కొనేసి గులాబీలు తొందరగా బతకవండి మనకి. అవి చనిపోయి బాధపడి మొక్కలు మానేశాను చాన్నాళ్ళు. తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండు చిన్న కలోంజి మొక్క తెచ్చి నాకు మళ్ళీ అభిరుచి మొదలుపెట్టించండి. ఆల్రెడీ మనలో ఉన్నది ఎక్కడికి పోదండి. ఎవరైనా కొంచెం దాన్ని మళ్ళీ కదిలిస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. చూడండి, ఎవరైనా పెయింట్ ఏసారనగానే పెయింట్ ఎయాలనిపిస్తుంది. చీర కుట్టారనగానే మనం కూడా మిషన్ ఎక్కిపోదాం అనిపిస్తుంది. అలా నాకు కూడా అనిపిస్తుందండి. అలా అనమాట. అలా అండి మనకు మనం బిజీగా చేసేసుకోవాలి. లేదు అంటే నచ్చిన పాటలండి. అసలు నచ్చిన పాటలు ఇప్పుడు అందరికీ యూట్యూబు ఉంటుంది కదండీ! టీవీలో యూట్యూబ్ వస్తుంది. ఫోన్‌లో వస్తుంది. హాయిగా ప్రశాంతంగా మనం రిలాక్స్‌గా ఓ మంచం మీద పడుకుని, లేదు ఒక సోఫాలోనో, కుర్చీలోనో కూర్చుని,
హాయిగా పాటలు పెట్టుకుని వింటూ నచ్చిన పాటలండి. కొంతమందికి కొత్తవి ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి పాతవి ఇష్టం ఉండొచ్చు. నాలాంటిదనుకోండి పాత సినిమాలు ఇష్టం, పాత పాటలు ఇష్టం. అవి పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చండి. అలా అనమాట. అంతేగానండి ఒకే విషయాన్ని పట్టుకుని పీడించేసుకోవడం అనవసరం అండి. బంధువులు కూడా అలాగే ఉంటారండి. బంధువుల విషయంలో కూడా అంతే. ఏవో మాటలొస్తూ ఉంటాయి. కుటుంబం అన్నాకండి మా అత్తగారు అనేవారండి. 4 గొడ్లుంటే పొడుచుకుంటాయి. అదే ఒకే గొడ్డుంటే ఏ గొడవ ఉండదని. అలాగా 4 ఒక గొడ్ల సావిడ ఉందనుకోండి 4 ఆవులుంటే 4 పొడుచుకుంటాయి. అలాగే మనుషులు కూడా 4 రకాలోళ్ళుంటారు. నేను చెప్పాను కదా! 5 వేళ్ళు ఒకలా ఉండవని. అలాగే అన్ని రకాల మనుషులు ఒక చోట కలిస్తే ఏవో తేడాలొస్తాయండి. మాట తేడా వస్తుంది. అలాగేనండి ప్రాంతాన్ని బట్టి కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి కొన్ని సమస్యలు ఎదురవుతాయండి. ఏంటో చెప్పనా అండి? ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు ఏ తూర్పుగోదావరి సైడ్ అమ్మాయో వచ్చి గుంటూరు అబ్బాయిని చేసుకుందనుకోండి, అటు సైడు వ్యవహార భాష విధానం వేరు, ఇటు సైడ్ వేరు. అటు సైడ్ కొన్ని కొన్ని మాటలు, ఇటు సైడ్ కొన్ని మాటలు కలవవండి. ఆ కలవకపోవడంలో ఏమవుతుందంటే, ఆ అమ్మాయి అటు సైడ్ మాట మాట్లాడిందనుకోండి అందులో వీళ్ళకి తప్పు కనిపించొచ్చు. అట్లా అనమాట. అలా కూడా భాష, ప్రాంతం వేరు దాన్ని బట్టి కూడా తేడాలొస్తాయండి. సమస్యలనేవి ఎక్కడైనా స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే కుటుంబాలన్నాక మాటలు రాకుండా, తేడాలు రాకుండా ఎవ్వరు ఉండరండి. ఎవ్వరం దేవతలం కాము మనం. దేవతల్లో కూడా గొడవలొచ్చాయని మనం పురాణాల్లో చూస్తున్నాం కదా! అలాగే మనం మనుషులమండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాధారణంగా అండి మనుషులందరూ మంచివాళ్ళే ఉంటారు. నేను అనుకుంటానండి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా! ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుందండి. అతను చూడండి అందరూ మంచోళ్ళే అంటూ ఉంటాడనమాట. అలాగా అందరూ మంచివాళ్ళేనండి. ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితుల రీత్యా అలా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి కలిగిన సంఘటనల రీత్యా గూడా మారుతూ ఉంటారు. అందరూ ఒక రకంగా ఎందుకుంటారండి? అందుకనే ఎవరైనా ఏదైనా అన్నా, ఏదైనా సమస్యొచ్చినా, మనం దాన్నే పట్టుకుని ఎక్కువ సేపు ఆలోచించకుండా, మన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా, హ్యాపీగా గడిపామనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం. మన పక్కన ఉన్న వాళ్ళు గూడా ప్రశాంతంగా ఉంటారు. చూడండి పాజిటివిటీ అనేది మనం, మనం మంచిగా అంతా బానే ఉంది, బానే ఉంది అంటే మొన్న చిన్న షార్ట్ వీడియో గూడా చేశాను గదా! పెళ్ళికెళ్ళి మనం వాళ్ళకి బాగోలేదు, అది బాలేదు, ఇది బాలేదంటే వాళ్ళు బాధపడతారని. అలాగేనండి అంతా బావుంది అని చెప్తే ఎంత ఆనందం ఫీలవుతారో, అలాగే మనం అన్నీ బావున్నాయనే ఆలోచిద్దామండి. మనం గూడా బావుంటాం. ఏవండీ ఎదుటోళ్ళు మనని కొట్టడానికొచ్చినా మనం చిరునవ్వుతో ఎదురెళ్ళామనుకోండి, వాళ్ళకి కొట్టాలని అనిపించదు. అలాగే మన కన్నా పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గాని ఏదో మన పిల్లలే అంటూ ఉంటారండి ఒక్కోసారి. అన్నప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పడమో, లేదు కోప్పడ్డమో, లేకపోతే బాధపడ్డమో చేశామనుకోండి వాళ్ళు రెచ్చిపోతారు. అదే మనం చిరునవ్వుతో చూస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకేం చేయాలో తెలీదు. తిరిగి ఏం చెప్పాలో తెలీదు. ఒకసారంటారు, 2 సార్లంటారు. మూడోసారి వాళ్ళు ఏమనడానికి ఏమి ఉండదండి అక్కడ. కాబట్టి ప్రతి దాంట్లో గూడా మనం మంచి వెతుకుదామండి. ఎందుకండి అనవసరంగా ఇప్పుడు ఎన్ని రోజులుంటామో తెలీదు ఈ భూమి మీద. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా మనం వింటున్నాం చాలా వార్తలు. కాబట్టి ఎన్ని రోజులుంటామో తెలియని ఈ జీవితానికి మిడిసిపడిపోయి వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ ఎందుకండి? కొంతమందుంటారు. ఏదైనా సరే ఒక్క చిన్న విషయం దొరికిందనుకోండి, దాన్ని పట్టుకుని ఇగో ఇలా అన్నారు, ఆ రోజు ఇలా అన్నారు, ఈరోజు ఇలా చేశారు, ఈరోజు ఇక ఎదుటి వాళ్ళ మీద వాళ్ళకింక పాజిటివిటీ అనేదే కనపడదండి. ఎందుకంటే చిన్న తేడా రాంగానే వాళ్ళలో ఉన్న మంచితనం అంతా ఏమైపోతుందో నాకర్థం కాదండి. మొట్టమొదటి నుంచి వాళ్ళు మంచివాళ్ళని నమ్మిన వాళ్ళు, చిన్న తేడా రాగానే ఎందుకు చెడుగా కనిపిస్తారో నాకు తెలియట్లేదు. నాకింత వయసొచ్చింది గానండి, ఈ విషయానికి నాకు సమాధానం అయితే తెలీదండి. తర్వాత కొంతమంది ఈ తరం పిల్లలేం చేస్తున్నారంటే, వాళ్ళు తప్పు చేసినా తప్పు అని ఒప్పుకోవట్లేదండి. మా చిన్నప్పుడండి ఏదన్నా చేస్తే, అమ్మో! మా అమ్మ తిడతది, మా నాన్నగారు తిడతారని ఆలోచించేవాళ్ళం మా వయసులో. మా తరం వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు నాకు తెలిసి. ఈ తరం పిల్లలు వాళ్ళు తప్పు చేసి కూడా మేము చేయట్లేదంటున్నారండి. మేము చేసింది తప్పే కాదు అని అంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? అట్లా ఉంటాయండి సమస్యలు. ప్రతి చిన్నది పెద్దదైపోతుంది. ప్రతి పెద్దది చిన్నదిగా చూసుకోవాలి మనం. అప్పుడే మనం బావుంటాం. అందరూ బావుంటారండి. ఏమంటారు? బంధువులతో గాని, ఫ్రెండ్స్‌తో గాని, పిల్లలతో గాని, ఆఖరికి భార్యాభర్తలు గాని ఇలాగే ఉంటే మంచిదనేది నా సలహా, నా ఉద్దేశం మాత్రమేనండి. ఇలాగే ఉండాలని రూల్ ఏమి లేదండి. ఎందుకంటే నేను కూడా కోపంగానే ఉండేదాన్ని. చాలా కోపం ఉండేది. కొంతవరకు తగ్గింది. ఇంకా ఉంటుందండి ఏమాత్రం. అంటే మన పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదంటారు కదా! అలా కొన్నుంటాయి. ఉండకుండా ఏమి ఉండవు. కానీ జస్ట్ ఇలా ఉంటే బావుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ విషయాలు బావున్నాయి, నలుగురికి పంచాలనిపిస్తే షేర్ చేయండి. ముందైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే థాంక్ యూ.